వెల్కమ్ టు Y7 న్యూస్. నేను మీ పులిపాటి. ఈరోజు మరొక ప్రముఖ వ్యక్తితో మేము ముందుకు వచ్చాము. జనం కోసం మనం అనే స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి గత 3 సంవత్సరాలు కదా ఒక్కళ్ళతో స్టార్ట్ అయ్యి దాదాపు ఈరోజు ఒక 60 మంది సభ్యులు ఉన్నారు. ఆ గ్రూప్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ఆ టీం మొత్తం పనిచేస్తుంది. ఆ టీంకి నాయకత్వం వహించే గూడూరు కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి సార్. చెప్పండి సార్, అసలు మీరు ఈ సంస్థ ఎందుకు స్థాపించారు? మేము మామూలుగా ఒక 7 ఫ్రెండ్స్ ఉన్నాము. ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి తలా 10 రూపాయలు అలా నెలకి మనిషికి 300 చొప్పున వేసుకొని నెలకు 2000 అవుతాయి కదా, ఎవరికో ఒకరు సాయం చేద్దాంలే అని అనుకోని. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన ఇక మన కళ్ళ ముందు తిరుగుతా ఉంటే సరే మన తరపున ఏమైనా చేద్దాంగా అంటే ఒక్కళ్ళని చేయలేంలే, 4 కలిసి చేద్దాం. మా టీం ఉందన్నమాట, 7 మా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి చేద్దాంలే అనేసి ఒక పేరు అనేది డిసైడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక ఎవరిదో ఎందుకులే అని మా ఫ్రెండ్ పుట్టినరోజు డిసెంబర్ 5వ తారీఖు మా టీంలో ఒక ఆయన పుట్టినరోజు ఉంటే ఆ రోజున స్టార్ట్ చేసింది. మనిషికి 10 రూపాయలు చొప్పున అంటే నెలకి 2000 వస్తున్నాయి. ఆ 2000తో స్టార్ట్ చేసాము స్టార్టింగ్ నెల. అంటే జనరల్ గా ఏదైనా సంఘటన చూసినప్పుడు కొంతమంది రియాక్ట్ అవుతారు. అట్లాంటి సంఘటన మీకేమైనా స్థాపించడానికి? 2017 ఆ టైంలో మా ముందు ఆటో తోలే అతను యాక్సిడెంట్ అయ్యి అతనికి సాయం చేయాలని అంటే కొండ్రు సీనియర్ ఎస్ఐ గారుగా ఉన్నప్పుడు ఆయనకి సాయం చేద్దామనే ఆలోచన వచ్చి అందరిని అడిగితే తలా 500 అలా ఇస్తే 35,000 కలెక్షన్ చేసి అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్కి ఇచ్చాము. ఇక తర్వాత అనిపించింది మనం ఆలోచన ఉంది కదా, మనం ఎవరినైనా అడిగితే ఇస్తున్నారు కాబట్టి ట్రై చేద్దాం, ఇలా మనమే ఎవరో కాదు మనం మొదలు పెడదాం దీన్ని, అది ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ముందుకెళ్ళాము. మీరు ఒక సాధారణ వ్యక్తి అయి ఉండి ఒక బస్ స్టాండ్ ఏరియాలో ఫుట్పాత్ మీద ఒక చిన్న తోపుడు బండి మీద స్వీట్స్ అమ్ముకుంటా ఇట్లా చేయగలుగుతాననే నమ్మకం కలిగిందా? అనుకున్నాము. మన 5 ఇప్పుడు ఒకళ్ళం అయితే చేయలేము, 4 కలిస్తే అది కూడా మనం 10 రూపాయలే పెట్టుకున్నాం కదా టార్గెట్, అందరూ కూడా సహకరిస్తానన్నారు. ఇప్పుడు మనం 10 రూపాయలు అడుగుతున్నాం, ఒక టీ డబ్బులు ఇవ్వండి చాలు మాకు, చేద్దామని అన్నాము. మనం స్టార్ట్ చేయగానే దీనికి రెస్పాన్స్ అయ్యారు. ఎవరికి వాళ్ళు ప్రతి నెల పెరుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మేము 7 మొదలు పెట్టాము, 7 నుంచి 60 మందికి చేరాము. మేము కూడా ఇస్తాం కదా, ఎలా చేస్తున్నావు నువ్వు అని అడిగితే మేమైతే ఎవరిని వచ్చి అడగము, ఇట్లా చేస్తాము. ఒక గ్రూప్ అనేది ఉంది, వాట్సాప్ గ్రూప్, ఇలా పెట్టుకుంటాము. మీకు ఇష్టమైతే కనుక మీరు పంపించడమే, మేము వచ్చి మాకు ఇవ్వండి, మా కోసం ఇవ్వాల్సిందే మీరు అని డిమాండ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. వస్తాము, ఇట్లా ప్రోగ్రామ్ పలాంది ఉంది, ఇలా సమస్య అనేది మా దృష్టికి వచ్చిన సమస్యను తీసుకొని మీకు తెలియపరుస్తాం. ఆ గ్రూప్లో నుంచి యాడ్ చేసుకుంటాము, తెలియపరుస్తాం. ఆ గ్రూప్లో కనీసం ఒక నార్మల్ మెసేజ్ అనేది కూడా రాదు. ఏదైనా సమస్య ఉంటే మెసేజ్ తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. ఆ గ్రూప్లో ఎటువంటి మెసేజ్ నేను తప్ప ఎవరు మెసేజ్ కూడా రాదు, మీ గ్రూప్ వల్ల కూడా డిస్టర్బెన్స్ ఉండదు అనేసి నెంబర్ యాడ్ చేసి ఇలా చెప్పంగానే ఇప్పుడు ఎవరికి తోచినంత వాళ్ళు ఇప్పుడు ఆ సమస్య తీవ్రతను బట్టి 500 ఇచ్చేవాళ్ళు 500, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1000 రూపాయలు, అలా ఇప్పుడు చేసేసి ఇస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా మీ సమస్యలు అసలు మీ దృష్టికి ఎలా వస్తాయి? ఇప్పుడు మాకు ఒక డయాలసిస్ పేషెంట్ కనపడ్డాడు. బయారం రోజు అప్ అండ్ డౌన్, భద్రాచలం నుంచి బయారం వెళ్తూ ఉండంటే ఏమి చేసుకోలేని పరిస్థితి అనేది అర్థమైపోయి మేమందరం ఏం చేసుకున్నామంటే తలా ఒక 1000 రూపాయలు చేసి స్టార్టింగ్ అతనికి 9,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాం. ఎలక్షన్ టైంలో, మన 2014 ఎలక్షన్ టైంలో, 19 ఎలక్షన్ టైంలో ఇక మన దగ్గర ఆ డబ్బు ఈ డబ్బు ఉన్నాయి కదా, అన్నీ కలిపి ఇచ్చేద్దాము, ఇప్పుడు ఇస్తున్నారు కదా, తీసుకోకుండా మనకు వద్దని మనం గొప్పలు అనుకోవడం ఎందుకు, తీసుకొని ఎవరికైనా సాయం చేద్దాం అనేసి ఆ దృష్టితో ఇచ్చేసాం. ఫస్ట్ సహాయం ఆయనతోనే స్టార్ట్ చేసాం. ఆయనకి ఇచ్చిన తర్వాత అనిపించింది ఇప్పుడు మనం ఇస్తే ఇప్పుడు వాళ్ళు రోజు మన కళ్ళ ముందు తిరుగుకుంటూ చెప్తున్నారు అన్నమాట, మీ సాయం చేయబట్టి మాకు ఇల్లు గడుస్తుందయ్యా అని. సరే ఇలాగా 4 అనుకుంటే బాగుంటుంది కదా, ఇప్పుడు 4కి సాయం పడతాయి అంటే ఈ లోపల అందరూ కూడా మేము కూడా మాకు తోచింది మేము ఇస్తాము, నీకు ఎప్పుడైనా తక్కువైతే మమ్మల్ని అడుగు అనే స్థాయికి తీసుకెళ్ళాం అనమాట గ్రూప్ జనాలు. మా బ్యాచ్ అంటే మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ మీకేమైనా ఇప్పుడు అనుకున్నంత కాలేదు, ఇప్పుడు ఒక 10,000 ఇద్దాం అనుకున్నాం, నీకు 9,000 అయినాయి, 1000 రూపాయలు వచ్చేదాకా ఆగనవసరం లేదు, మా పేరు మీద కలిపి ఇచ్చేసేయి, మాకు చెప్పు, మేము ఇస్తాం, మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మేము సర్దుబాటు చేస్తామని వచ్చారు. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా? మా కుటుంబ సభ్యులు అంటే మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య ఇక నేను ఇటు వెళ్ళాలా అని అంటే వెళ్ళి ఇచ్చేసి రాపో అంటాడు, షాప్ దగ్గరికి వచ్చేసి సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళేసి చేసే. మా అన్న సహకారం ఉంటుంది. ఇప్పుడు
ఈయన సహకారం ఉంటుంది షాప్ చూసుకోవాలంటే. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడు మేమిద్దరమే అనుకోండి స్టార్టింగ్ మెయిన్. ఇప్పుడు ఆయన ఎవరి దృష్టికి వచ్చినా మేమిద్దరే ఉంటాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడో సాయంత్రం టైంలో ఒక గంట సేపు రావటం, ఒక 5-6 వచ్చి పోవటం కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉంటాం. ఇప్పుడు మా కాంప్లెక్స్లో 4 ఉన్నాం అలాగే టీం షాపులో. ఆ 4 ఎప్పుడు అందుబాటులో ఉంటాం కాబట్టి ఎవరి దృష్టికి ఇట్లా ఇప్పుడు మన గురించి చూస్తూ ఉన్నారు కదా, చూసినప్పుడు ఏం చేస్తున్నారు, చెప్తున్నారు ఇట్లా పలానా వాళ్ళకి సహాయం చేశారు ఇల్లు అది ఇది అని చెప్తుంటే వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు బయారంలో ఒకళ్ళు ఉన్నారు, మా గ్రూప్లో సీతంపేట ఒక గ్రూప్ ఇప్పుడు ఉన్నారు, చుట్టుపక్కల అక్కడ ఒక ఊళ్ళో అక్కడ ఒకళ్ళు మండుకుంటానే అట్లా ఉన్న ఊరోళ్ళకి వెళ్ళి సమస్య చెప్తున్నారు. ఇట్లా మీరు ఒక సంస్థ నుంచి సాయం చేస్తున్నారుగా మా గురించి చూడాలని వాళ్ళ వల్ల మా దృష్టికి వస్తుంది సమస్య. ఎలాంటి వారికి సహాయం చేస్తున్నారు? ఇప్పుడు మేమైతే బాధితులు అంటే అగ్ని ప్రమాదం, ఇప్పుడు ఇల్లు గడవని వాళ్ళు, మన ఇప్పుడు ఏ పని చేసుకోలేని వృద్ధులు, ఇప్పుడు మనకి ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అందరూ వచ్చి ఉండలేరు కదా. ఒక చిన్న గుడిసైనా కానీ వాళ్ళ తిండి వాళ్ళు తినుకుంటా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గడవనప్పుడు ఎలా అనేది మన దృష్టికి వస్తే వాళ్ళకి సహాయం చేయడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు వృద్ధులకి, ఆరోగ్య సమస్యలకి, మన ఇల్లు కాలిపోయి నిర్వాసితులకి ఏమీ లేవు, ఇల్లు కాలిపోయింది ప్రజెంట్ అసలు ఏమి తినడానికి కూడా లేదన్న వాళ్ళకి ఏదో రకంగా ఇప్పుడు కొనుక్కోవడానికి, ఇప్పుడు మేము అది కొనుక్కొచ్చి ఇది కొనుక్కొచ్చేసి వాళ్ళకి ఉపయోగపడకుండా ఉంటాయి కాబట్టి రైసు డబ్బులు వరకే ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. ఇప్పుడు 5 తీసుకెళ్ళి ఇచ్చి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తారు ఏదో ఒకటి సర్దుబాటు, ముందు తినడానికి బియ్యం అనేది ఇస్తే ఎలా వాళ్ళ గడిచిపోద్ది అనేసి మా టార్గెట్గా ఒక 5,000 డబ్బులు ఒక 50 కిలోల రైస్ వరకు అయితే పక్కాగా చేయడం పెట్టుకున్నాం టైం. అతను పెట్టి ఇంకా పెంచుతున్నాం తప్ప తగ్గించడం అనేది లేదు. ఇప్పుడు బియ్యం అయితే 50 కిలోలు ఇస్తున్నాము, ఎందుకంటే ఆ బియ్యం ఇంట్లో ఉంటే ఏదో రకంగా ఏ పచ్చడి వేసుకొని కానీ కడుపు అయితే నింపుకోగలుగుతారు కదా అనేది. మళ్ళీ మనం 1000 ఇచ్చి 500 ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. వాళ్ళని మన ముందు చిన్న చూపుగా లేకుండా ఉండాలని సాయం చేయాలనుకుంటే నలుగురికి చేసేది ఒక్కరికే చేస్తున్నాం. ఒక్కళ్ళైనా మన పేరు చెప్పుకొని 4 రోజులు ఎక్కువ తింటారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఒకరికి చేసి మళ్ళీ వాళ్ళకి చేయడానికి మనం వెళ్ళాం, ఎలాగో సాయం చేయడానికి ఒకరికే ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా. మేము ఒకరికి ఇచ్చినాక మళ్ళీ రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మన ద్వారా ఇంకొకరికి చెప్పి చేపిస్తాం కానీ మన సంస్థ తరపున అయితే రెండోసారి సాయం చేయం. అంటే తీవ్రతను బట్టి మనం ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సంస్థలలో చెప్పి కొంచెం వీళ్ళకి ఇబ్బంది ఉందిగా అనేసి ఇంకా కూడదు అన్నప్పుడు మళ్ళీ మనమే ఇంకా ఏదో రకంగా సహాయం చేయాలి. మీ ఫ్రెండ్స్ కానీ మీ టీం గ్రూప్ అయితే ఏదైతే ఉందో వాళ్ళ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది అనిపించదు. ఎప్పుడు మనం గ్రూప్లో పెట్టినా కానీ ఎమర్జెన్సీ తీవ్రతను బట్టి సాయంత్రానికే డబ్బులు వస్తాయి మనకి. ఈ అందరూ సహకరించే వాళ్ళు మాత్రమే మా టీంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా మేము కూడా చేస్తాం అన్న వాళ్ళని మాత్రమే కలుపుకుంటాం మనం. ఎందుకంటే మేము ఇలా చేస్తున్నాము మాకు మీరు ఇస్తారా అని మనం ఎవరిని అడగము. వాళ్ళకి నచ్చి మేము కూడా సహకరిస్తా అని వచ్చిన వాళ్ళు మాత్రమే మనం కలుపుకుంటాం. డొనేషన్స్ బయట నుంచి ఏమైనా వస్తాయా? బయట నుంచి ఏమి ఉండవు మనకి. మనది రిజిస్టర్ కాదు, నార్మల్ గా చేస్తున్నాం. అది ఫ్రెండ్స్ అంతా కలిసి వాట్సాప్ గ్రూప్ లా పెట్టుకొని సర్కిల్లో చేసుకుంటాం కాబట్టి దానికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. ఇప్పుడు మేము ఒక 4 ఈ రోజు వెళ్ళామంటే ఇంకో 4 వేరే రోజు తీసుకెళ్ళి వాళ్ళకి కూడా చూపిస్తున్నాం. వాళ్ళకి చూపించబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నాం. మనం వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బందులో ఉంటే మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాం అని వాళ్ళకి మనసుకి అనిపించాలి కాబట్టి మనం తీసుకెళ్తున్నాం. వాళ్ళు చూసిన తర్వాతే వాళ్ళకి నచ్చుతుంది, మనం చేస్తున్న పద్ధతి నచ్చుతుంది, మనం డైరెక్ట్ లైవ్లోకి వెళ్తున్నాం. అదే అని మరి అడగంగానే వాళ్ళకి బాగాలేదంట అని అడగంగానే మనం గ్రూప్లో పెట్టడాలు అలాంటివి ఏమండవు. ఒక ఊరు గురించి మనకు సమస్య వచ్చిందంటే చుట్టుపక్కలగా చేసి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తీవ్రత ఎలా ఉంది. ఎందుకంటే మన జేబులో డబ్బులు మనం ఎలా ఇచ్చినా పర్లేదు, నలుగురు ఇచ్చే డబ్బులను వేస్ట్ చేయడం పద్ధతి కాదు కదా. మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు ఏమైనా ఉంటారు, నీకు నచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చుకుంటారు కదా. అందుకని అలాంటి పని చేయండి. మనం ఇప్పుడు ఒక సమస్య మీ ఇంటి దగ్గర సమస్య ఉందని అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఏం చేస్తారు అంటే అయ్యా ఇట్లా వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బందిగానే ఉంటుంది అయ్యా అన్నప్పుడు మనం చేస్తాం అనమాట దానికి. అంతేగాని వాళ్ళు చెప్పారు మా ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా ఇబ్బందిగా ఉందన్న సాయం చేయన్న, ఇప్పుడు మనం ఒకళ్ళు చేస్తున్నాం అనుకో ఇంకొకళ్ళు వచ్చేసి మాకు కూడా ఇబ్బందిగా ఉందన్న అంటే అలా కాదు. మనం దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్తాం ఈ విషయం. ఎందుకంటే నలుగురు ఇచ్చే డబ్బుల్ని మనం వేస్ట్ చేస్తే మనం ఇబ్బంది పడాలి. నా డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఎవరికో నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటావుగా అనుకుంటారు కదా వాళ్ళు కూడా. అలా ఉండదన్నమాట. వెళ్ళేసి ఒక ఇద్దరు వెళ్ళేసి చూసుకొని మాట్లాడిన తర్వాతే చేస్తాం. ఈరోజు నిన్న సుందరి నగర్లో ఒక అమ్మాయికి సర్జరీ చేయించాం. 10,000 రూపాయలు మేము డబ్బులు ఇచ్చాము, బియ్యం ఇచ్చాము. తర్వాత హాస్పిటల్లో భద్రాచలం డాక్టర్ గారితో మాట్లాడి సర్జరీ చేయించాం. వాళ్ళు మేము ఇచ్చిన డబ్బులు పట్టుకోకపోతే ఆ డబ్బులే రిటర్న్ వచ్చేలాగా మాట్లాడాము డాక్టర్ గారితో. మాట్లాడి చేస్తే ఈరోజు ఆ అమ్మాయి మంచిగా ఉందంట. నిన్న ఇప్పుడు నా షాప్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేసి మీ వల్ల ఒక ప్రాణం నిలిపారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బాగుంది అని అన్నారు. మాకు ఆనందం చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. మేము చేసిన సహాయానికి నలుగురు తెలుస్తుంది, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అది చాలు, మాకు ఇంకేం అవసరం లేదు.
ఇప్పటి వరకు ఎంతమందికి సాయం చేస్తుంది? మేము ఇప్పటి వరకు 2019 డిసెంబర్ 5న స్టార్ట్ చేసాం. తర్వాత కరోనా వచ్చి ఒక 6 నెలల సంవత్సరం అటు ఇటుగా అంటే ఒకటి అలా చేసుకుంటా పోయినా కానీ ఇప్పటి వరకు 85 నుంచి 90 వరకు చేసాం. అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన ఫ్రెండ్స్ అందరం కలిసి 80 నుంచి 90 అంటే దగ్గర దగ్గర ఇప్పుడు కనీసం 6 లక్షల చిల్లర చేసుకుంటాం. 10,000 ఇచ్చాము, 15,000 ఇచ్చాము తీవ్రతను బట్టి. అంటే ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ట్రీట్మెంట్ వరంగల్లో ఉన్నారు అని అన్నా కానీ మనం తీసుకెళ్ళి ఇక్కడ ఎవరికో ఇస్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరో పర్సన్ పిలిచి డబ్బులు ఇచ్చారు అనుకుంటారని మనకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని డైరెక్ట్ వెళ్ళేసి హాస్పిటల్లోనే అమౌంట్, ఖమ్మంలో ఉంటే ఖమ్మంలో, వరంగల్లో ఉంటే వరంగల్లో. ఎందుకంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే బై హ్యాండ్ వాళ్ళకి ఇస్తే అదో తృప్తి మనకి. ఫోన్ పే కొట్టాము వాళ్ళు ఏదో చేసుకున్నారు అలా కాదు. ఇప్పుడు మాంటెసరీ స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్ ఉన్నారు, మా బాబు బాగాలేనా మేము వరంగల్ హాస్పిటల్లో ఉన్నామన్నా ఇలా అన్నా అలా అన్నా అని అంటే మనిషిని మన పర్సన్నే వరంగల్లో ఆ ఏరియాలో మన ఫ్రెండ్ అనే వాళ్ళని ఒకరిని పంపించేసి అతనికి డబ్బులు పంపించి ఆయన చేతులు మా ఇస్తే మనకి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. మనం చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది గుర్తు, మన దగ్గర ఒక ఫోటో అనేది గుర్తు, ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం అనేసి. ఇది చూసి మన ఎస్పి రంగనాథ్ గారు ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయారు. ఈ పేర్లు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి మీకు ఈ థాట్లు పేర్లు పెట్టడానికి అనేసి కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, సన్మానం చేశారు ఎస్పి రంగనాథ్ గారు. అలా నడుస్తుంది. ఇట్లా ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా, ఎప్పుడైనా నెగిటివ్ టాక్స్ వచ్చాయా? నెగిటివ్ టాక్ రాకుండా చూసుకుంటున్నాం మేము. మా గురించి మంచి చేస్తే మంచి కన్నా చెడే ముందు వస్తుంది కదా, చెడు ముందు వచ్చే అంత దూరం తీసుకెళ్ళలేదు మేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఫ్లేమ్ అవడానికి ఎవరికి కూడా అనవసరంగా ఎవరికి కూడా చేయలేదు. మీరు ఇచ్చారు ఆ డబ్బులు అక్కడ వేస్ట్ అయినాయి అని ఎవరితో కూడా అనిపించుకోవాలి మేము ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నిన్న రీసెంట్గా నిన్న ప్రోగ్రామ్ చేసాం. నిన్న మేము వెళ్ళే వరకు ఇంటి ముందు ఆయన వచ్చాడు హాస్పిటల్కి వెళ్ళడానికి, వాళ్ళ డబ్బులు లేకపోతే నిన్న నేను కూడా 1000 రూపాయలు ఇచ్చాను. అంటే ఇంటి ముందు వాళ్ళు ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళంటే చాలా వరకు అది వాళ్ళకేమైంది వీళ్ళకేమైంది అనుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమీ లేకపోతే మేమే అన్నం కూర పంపిస్తున్నాం, మేమే నిన్న ఇచ్చాము, ఇప్పుడు హాస్పిటల్ కోసం వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారు, వాళ్ళ దగ్గర సర్దుబాటు లేక అని అంటే నిన్న మేము ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పిపోయింది వచ్చి, మేము మీ డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళాము, ట్రీట్మెంట్కి టెస్ట్ చేయించుకున్నాము అని చెప్పి వెళ్ళారు. ప్రతి నెల కలెక్ట్ చేస్తున్నారు? ప్రతి నెల పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ప్రతి నెల 1 అవుతుంది, 2 అవుతుంది, 3 కూడా అవుతాయి. మనకి ఇప్పుడు మనకి స్పందించే అంటే అవకాశాన్ని బట్టి మనకి ఇప్పుడు కుదిరినప్పుడు ఇప్పుడు అవకాశం ఇప్పుడు 4-5 మన దృష్టికి వచ్చాయి అనుకో చూస్తాం. వాటి తీవ్రత లేదనుకో వెళ్ళాం వాటి చూడండి. ఇప్పుడు మేమన్నా మాకు బాగోలేదన్నా అనే ట్రీట్మెంట్ అన్నా మేము ఇవన్నీ తీసుకొని వచ్చినా నీకు కనీసం ఉండటానికి ఇల్లు ఉండి ఏదో ఒకటి చేయగలుగుతావు కాబట్టి నీకు అవసరం లేదు. ఇప్పుడు కనీసం ఉండటానికి నిజంగా ఇప్పుడు ఏమి చేయలేడు. ఇప్పుడు ఆ పక్కన అయినా కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళు అయినా కానీ మనకి చెప్పిన వాళ్ళు కూడా సహాయం చేయాలనిపిస్తే చాలు. ఇప్పుడు మీరు వచ్చారు, మీ దగ్గర ఏమీ లేదు అన్న మా ఇంటి పక్కన ఇట్లా సమస్య ఉంది, నా పరిస్థితే బాగాలేదు, నేనే 500 ఇచ్చా అంటే నీ పరిస్థితే బాగున్నాడు నువ్వే ఇచ్చావంటే మేము చేయొచ్చు, తప్పులేదు సహాయం అనే ఆలోచనతో ముందుకెళ్తాం. వాళ్ళు చెప్పంగానే మేము వెళ్ళిపోయి ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా నెలకి డబ్బులు, మనం జనాలకు తెలియాలి కానీ ఆలోచన మాకు ఉండదు. మాకు ఎంతసేపు కూడా అవతల వాళ్ళకి మా రూపాయి ఉపయోగపడాలా, యువతల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవ్వాలా, మా కాన్సెప్ట్ అది. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? అంటే చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి చెప్తుంటే అదే ఇప్పుడు మేము బతికేది రోడ్డు మీద, మేము చేసుకునే ఫుట్పాత్ వ్యాపారం అయినా కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సార్ బాగున్నారా అనే మాట వస్తుంది వాళ్ళకి. అంటే ఎదురు వస్తున్నారు మన దగ్గరకు వచ్చి పలకరించి వెళ్తున్నారు అంటే అది చాలు, ఇక మనకి ఇంకేం కావాలి. వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు కదా, మనం చేసిన సహాయం వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆ సహాయం ఉపయోగపడ్డప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు మనం గుర్తుంటాం వాళ్ళకి, సహాయం మీ వల్ల మాకు ఇది జరిగింది అనే వాళ్ళు గుర్తుంటారు. మేము ఇంతకుముందు డయాలసిస్ పేషెంట్ ఉంటే బయారం నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఆ కుర్రోడిని బీటీపీఎస్కి అడాప్ట్ చేసి నెలకు 10,000 రూపాయలు డబ్బులు వేయించేటోళ్ళు. మా సంస్థ తరపున అయినా కానీ వాళ్ళతో ఏఈలందరిని ఒక గ్రూప్గా తయారు చేసి, మా గ్రూప్లో 3 ఏఈలు ఉంటారు. ఆ ఏఈలందరూ కలిసి ఒక గ్రూప్గా వాళ్ళ వరకు సపరేట్ అయిపోయి వాళ్ళ బ్యాచ్ వరకు ఒక 10,000 నెల జీతం వేసేటోళ్ళు డయాలసిస్ ఖర్చుల కోసం. అతనికి 3 years వేశారు. అతను మన ఉత్పల్ సింగారం, ఇప్పుడు బావి సింగారం ఏమో పంచాయతీ కార్యదర్శి వచ్చి ఈ మధ్య రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయాడు. అప్పటి వరకు కూడా ప్రతి నెల డబ్బులు అతను చనిపోయే నాటికి వాళ్ళ అమ్మ కొంచెం బలపడింది. అంటే ఈ డబ్బులన్నీ కూడా అతను ఈ డబ్బులు అయితే ఎవరైతే ఇచ్చినవన్నీ కొంచెం దాచి ఆ అమ్మ నాన్న ముసలోళ్ళు వృద్ధులు వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నారు వాళ్ళకి సహకరించేలాగా తయారు చేసి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడు వచ్చినా కానీ మీ వల్ల మేము ఇలా నిలబడ్డాం, ఆటోకి ఛార్జీలు లేని స్థితి నుంచి కాస్త
తినగలిగే 4 ముద్దలు ఇంట్లో కూర్చొని తినగలిగే స్థాయికి వచ్చాం అయ్యా మీ వల్ల. మీరు చెప్పబట్టే కదా బీటీపీఎస్లో సార్తో మాట్లాడి మట్టి పోయించాం ఇంటి చుట్టూ. వాళ్ళని తీసుకెళ్లి ఇల్లు చూపించాం. బీటీపీఎస్ సిఏ గారు బాలరాజు గారు బాగా సహకరించారు మాకు. మేము ఉన్నప్పుడు మా సంస్థ కూడా బాలరాజు గారు రామానుజం డిఎస్పీ గారు ఉన్నప్పుడు వాళ్ళ చేతుల మీదుగా స్టార్ట్ చేసాము బాలవేడి స్కూల్లో డిఎస్పీ ఆఫీస్లో. ఆ రోజు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళంగానే వాళ్ళ డ్రైవర్ గారు చూసి డ్రైవరు చూసేసి అన్న నేను కూడా సహాయం చేద్దాం అనుకున్నా, ఎలా చేయాలనుకున్నా, మీరు ఈరోజు చేస్తున్నారు కదా ఒక్క నిమిషం ఆగండి అన్న అని 50 కిలోల రైస్ తీసుకొచ్చి మాకు డబ్బులతో పాటు ఆయన రైస్ కూడా ఇచ్చాడు ఆ రోజు. తర్వాత మేము ఇప్పుడు జానంపేట టు బయారం, జానంపేట గొత్తికోయలకు వాళ్ళు చేస్తుంటే బయారం నుంచి సూరి సార్ ఏమంటే మీరు డబ్బులు కలెక్షన్ చేసి ఇస్తుంటే మాదేముంది మధ్యలో గొప్పతనం, మీరు చేస్తుంటే మా చేతుల మీద గీయడానికి మెయిన్ చేసింది ఏముంది గొప్పతనం. అప్పటికప్పుడు నిత్యావసర సరుకులు సమకూర్చి తెప్పించి ఇచ్చారు. మన మున్సిపల్ కమిషనర్ గారు నాగప్రసాద్ గారిని రాజపేట ఒక ఆయనకి ట్రీట్మెంట్ అంటే కాలు బాగా కుళ్ళిపోయి స్థితిలో, కాలు తీసేయాలని స్థితిలో ఉందని మేము 10,000 డొనేషన్ సార్ మీలాంటి వాళ్ళు వస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది సార్ అంటే, ఆ రోజు వస్తే సందులో వాళ్ళందరూ వీధి లైట్లు లేవు సార్, ఇక దోమలు చూడండి సార్, మురుగు సార్ అంటే, ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళాం. ఉదయం పేపర్ బాయ్ వెళ్ళే వరకు లైట్లు వెలుగుతున్నాయి. మొత్తం బీచింగ్ చల్లటం, వాటర్ క్లీన్ చేయటం, పారిశుద్ధ్య కార్యక్రమం మొత్తం జరిగిపోయింది. మేము చేసే కార్యక్రమంలో ఇలా ఎవరో ఒకరిని, ఒక అధికారిని, ఇప్పుడు రాజకీయ నాయకుల జోలు అయితే మేము వెళ్ళట్లేదు రాజకీయ నాయకులుగా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ జోలు అయితే వెళ్ళట్లేదు. కనీసం ఊరు సర్పంచ్ నన్న తీసుకెళ్తే ఆ సమస్య కూడా తీరిపోద్ది కదా వాళ్ళది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. వీళ్ళ సమస్య తీరిద్ది, కొంచెం ఆ చుట్టుపక్కల కూడా మన వల్ల కొన్ని సమస్యలు కూడా అలా కూడా తీరాయి మనం వెళ్ళటం వల్ల. వాళ్ళని తీసుకెళ్ళడం ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురారు, ఇప్పుడు వెళ్తారు చూస్తారు, వాళ్ళ దృష్టికి కరెక్ట్గా ఆయన డైరెక్ట్ వెళ్ళబట్టి అక్కడ చూశాడు, అబ్బాయి ఎలా ఉంటున్నారు మీరు అసలు ఈ ఏరియాలో అనేసి అప్పటికప్పుడు క్లీన్ చేయించేస్తారు. లైట్లు వేయించారు, వీధి లైట్లు వేయించారు, ఆ బ్లీచింగ్ కొట్టించారు, మురికి వాటర్ ఉంటే క్లీన్ చేయించారు. అలా మాకు ఆ విధంగా కూడా సహకారం అందుతుంది నాయకులతో, వీళ్ళతో, అధికారులతో. వ్యాపారస్తులు ఏమైనా సహకరిస్తారా? వ్యాపారస్తులు అంటే మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు. మేము చెప్పాం కదా, మేము ఎవరిని కూడా మాకు ఇది ఇస్తారా అని మేము ఎప్పుడు కూడా అడగలేదు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చేసి మాకు, మేము కూడా మమ్మల్ని అడగొచ్చు కదా, మీరు ఎలా చేస్తున్నారంటే మేము ఇలా చేస్తున్నారంటే మమ్మల్ని అడగొచ్చు కదా, మేము ఇస్తాం కదా, ఆ మాత్రం ఇవ్వలేము అన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇవ్వాలి అని అంటే అది డిమాండ్. ఎందుకంటే నేనేదో చేయాలని నీ దగ్గర డబ్బులు అడగకపోయి నేను పంచడానికి అది పద్ధతి కాదు. మీ అంతటా మీకు నచ్చి మీరు ఇస్తే నేను తీసుకుంటా అనేసి. ఈ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు ఇవ్వండి అని కూడా ఎప్పుడు అడగలేదు. అందరూ కూడా మేము గ్రూప్లో పెడతాం, వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇవ్వండి అమౌంట్ వేస్తారు, అకౌంట్లో వేస్తారు. ఆ గ్రూప్ మొత్తానికి తెలుస్తుంది. మనం ఇప్పుడు గ్రూప్లో ఇప్పుడు ఈ సమస్య పెట్టాం, ఈ సమస్యకి డబ్బులు ఎంత వసూలు చేసామనేది ఇవ్వండి తెలిసిపోతాం మనకి. ఎవరికైనా ఇప్పుడు 60 మందికి తెలుస్తుంది మన దగ్గర ఎంత డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఈ సమస్య పెట్టాడు ఈ డబ్బులకి ఎంతమందికి వచ్చాయి అనేది కూడా ఆ గ్రూప్లో తెలుస్తుంది. ఎవరు పంపించింది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తాం. వాళ్ళే స్క్రీన్ షాట్ పెడతారు, అదే గ్రూప్. ఓన్లీ ఆ 60 మంది మాత్రమే పనిచేస్తారు ఆ గ్రూప్లో. ఎప్పుడైనా అంటే మీరు చేసిన ఇప్పుడు అమౌంట్ డొనేషన్ కానీ ఇప్పుడు మిస్యూజ్ అయినాయా? ఎప్పుడైనా మిస్యూజ్ అవడానికి ఆప్షన్ లేదు, అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే చేయనివ్వడానికి ఉంది ఇద్దరు చేతుల మీదే, మేము ఇద్దరమే చేయాలి. చేస్తే ఎవరు ఇప్పుడు నా అకౌంట్కే వస్తాయి, నా దగ్గరే వస్తాయి, మన లెక్క వస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి చాలా అనుకున్నాం అనుకోండి, ఆ రైస్కి తోడు కిరాణా సామాన్లో ఏ ఒకటి కొనేసి తీసుకెళ్ళిపోతాం. వాటి మందం కనీసం 50 రూపాయలు, ఎవరన్నా పొరపాటున 50 రూపాయలు మా తరపున ఏమన్నా ఇవ్వండి అంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఏ రోజు క్యాష్ అనేది, అందుకే మా దగ్గర మిగులు క్యాష్ అనేది ఉండదు. ఎవరన్నా వచ్చి మాకు ఎమర్జెన్సీగా ఇట్లా బాగోలేదు అర్జెంటుగా ఇస్తేనే అని అంటానికి మా దగ్గర మిగులు నిధులు అనేది ఉండవు. ఎప్పటిది అప్పుడే. ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టామనుకో వాళ్ళ వరకు అయిపోయిందంటే ఇంకా అక్కడ క్లోజ్. మిగతా వాళ్ళు ఇచ్చిన ఆ అనౌన్స్మెంట్ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టేసి అవి అనౌన్స్ చేస్తాం, ఆ అమౌంట్ యాడ్ చేసి అట్లా చేస్తాం. ఇప్పుడు చెప్పాం కదా 100 రూపాయలు మిగిలినా కానీ దాని మందం ఫ్రూట్స్, గొత్తికోయలకి అయితే బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి తీసుకెళ్ళిపోతాం. ఆ పక్కన షాపులు ఇక మా తరపున బిస్కెట్లు ఇచ్చేయండి, ఇక ఫ్రూట్ షాప్ అయినా వెళ్తున్నారు కదా మా ఫ్రూట్స్ ఇచ్చేయండి తీసుకెళ్ళి. కూరగాయల షాపులలో ఇక మేమేమి ఇవ్వలేండి కానీ ఒక సంచి కూరగాయలు తీసుకెళ్ళండి, అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చివరిగా ఒకటి మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకుంది? ఇప్పుడు సహాయం చేయాలంటే నలుగురం కలిస్తే ఏ సహాయం అయినా చేయగలుగుతాం. ఒక్కళ్ళు చేయలేము కదా అని ఆలోచించే కంటే నలుగురం కలిసి చేద్దామని చూడండి, ఆలోచించి చూడండి, సహకరించండి. మాకు ఇప్పుడు ఆశ్రమాలకైనా దేనికైనా కానీ ఇవ్వాలనుకున్నా కానీ మా సంస్థ దగ్గరికి మేము బస్టాండ్కి ఎదురుగానే షాప్లో ఉంటాము. మేము మా సంస్థ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద కొంచెం తీవ్రత ఉన్నది, మీకు వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు మమ్మల్ని కలవండి. మేము ఏదో రకంగా సహాయం చేస్తాం. మీరు ఏవైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా వేడుకలు చేసుకోవాలనుకున్నా కానీ
మా దగ్గర అయితే ఆశ్రమాలు అలాంటివి అయితే లేవు. మేము అలాంటి వాటికంటే అందరూ వెళ్తుంటారు, మీకు తెలియదు కాబట్టి సమస్య ఎక్కడుందనేది. మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ఆ ఇల్లు గడవని పూర్తి స్థాయిలో ఇల్లు గడవని ఇల్లులు చూపిస్తాము, వాళ్ళకి సహాయం చేపిస్తాము, మీ సాటిస్ఫైగా మేము చూస్తాము. చూస్తున్నారు కదా, 7 స్నేహితులు కలిసి ప్రతిరోజు టీ ఒక 10 రూపాయలు కూడబెట్టి, నెలకు 300 రూపాయలు చొప్పున కూడబెట్టి, ఎవరికో ఒకరికి ఒక నెల మొత్తం కూడబెట్టిన డబ్బులు సాయం చేద్దామని 7 స్నేహితులు కలిసి ప్రారంభించారు జనం కోసం మనం అనే స్వచ్ఛంద సేవా సంస్థ. వీలైతే వీరికి హెల్ప్ చేయండి, వీరి ద్వారా నలుగురు మేలు పొందుతారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుగుతాం.